ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన తొలి నుంచి కూడా ఒక అభిప్రాయం అయితే చాలా బలంగా ఉంది. ఆయన ₹1 పని చేస్తే ₹100 పని చేసినట్టుగా 100 రూపాయల స్థాయిలో ప్రచారం చేసుకుంటారు అన్న ఒక విమర్శ చాలా బలంగా ఉంది. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అలా ఎక్కువగా ప్రచారం చేసుకోవడమే కాకుండా తనకు సంబంధం లేని, తన ప్రమేయం లేని అంశాలని కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఆయన ఎక్కడా వెనుకండం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈసారి పూర్తిగా కాపీ అండ్ పేస్ట్ లా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి మీద ఏ విమర్శలు చేసి అతన్ని ఓడించడానికి ప్రయత్నించారో అవే స్కీమ్స్, అవే పద్ధతుల్ని మళ్ళీ ఈ గవర్నమెంట్ చాలా దాదాపు 70% వరకు ఫాలో అవుతూనే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ప్రకటించిన స్కీముల్ని మాత్రం అమలు చేయడంలో వెనుకడుగు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. అమ్మఒడి, తల్లికి వందనం పేరు మార్చారు కానీ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిదే. ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ది, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పని మొదలు పెట్టారు. ఆరోగ్యశ్రీ, దాన్ని కూడా పక్క ట్రాక్ పట్టిస్తున్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దాంతో పాటు రైతు భరోసా, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కాన్సెప్టే. ఇప్పుడు దానికి పేరు మార్చి రైతులకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1వ తేదీ వస్తే ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇంటింటికి వెళ్లి మా వృద్ధులకు పింఛన్ ఇచ్చేదన్నది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ దానికి విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఈ అంశాల్లోనే కాకుండా ఇళ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయ్యేందుకు సిద్ధమైన ఇళ్లను కూడా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లను పూర్తి చేశాం నిర్మాణం. మరో 3 లక్షల ఇల్లు కూడా నిర్మాణం పూర్తవుతుంది. దీపావళికి మొత్తం అంటే 6 లక్షల ఇల్లు పేదల చేతిలో పెడతామన్నట్టుగా మాట్లాడారు. ఎవరైనా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లోనే దాదాపు 6 లక్షల ఇల్లు నిర్మించేశారా అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవి ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అనేది మాత్రం చెప్పరు. మా హయాంలోనే పూర్తయ్యాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇవి ఎప్పటివి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలని పేదలకు ఇచ్చారంటే 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు. మొత్తం 71,811 ఎకరాల భూమిని సేకరించి మరీ పేదలకు ఇచ్చారు. వీటి వర్త్ దాదాపు ఇప్పటికే 56,000 కోట్ల రూపాయలు ఈ భూమి అంతా. ఇక అక్కడ కాలనీలు అన్ని పూర్తిగా నిర్మాణాలు పూర్తయితే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు వెళ్తుంది. అంటే పేదల చేతిలో 1,50,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని జగన్మోహన్ రెడ్డి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా తన హయాంలోనే 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికే 9,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇంకో 2 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉండగానే ప్రభుత్వం మారింది. ఆ ఇళ్లే జగన్మోహన్ రెడ్డి ఏ ఇల్లు అయితే మంజూరు చేసి నిర్మిస్తూ వచ్చారో అవి వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మెల్లమెల్లగా కొన్ని పూర్తవుతూ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నవి ఆ ఇల్లే. మరో 3 లక్షల ఇల్లు మేము వచ్చిన తర్వాత పూర్తి చేశాం అని చెప్తున్నారంటే సొంతంగా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి ఇచ్చినవి కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు జరుగుతూ వచ్చిన మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 15 నెలల కాలంలో పూర్తయింది. మరో 3 లక్షల ఇల్లు కూడా పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ మేము వచ్చిన తర్వాతనే 6 లక్షల ఇల్లు నిర్మించామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉండకపోతే ఈ రోజు ఈ ఇళ్ల నిర్మాణం అన్న ఊసు అన్నదే ఉండేది కాదు. వివిధ దశల్లో కాలానుగుణంగా నిర్మాణాలు పూర్తవుతూనే ఉంటాయి. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 1-2 ఏళ్ల తర్వాత మొత్తం 20 లక్షల ఇల్లు మేమే నిర్మించేసామని కూడా చెప్పుకుంటారు. చాలా పెద్ద ఇబ్బంది ఏంటంటే అసలు ఇన్ని లక్షల మందికి భూమిని సేకరించడం, 71,000 ఎకరాల భూమిని సేకరించడం అనేది పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. 9 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని తన హయాంలోనే పూర్తి చేశారు. ఇక మిగిలినవి వివిధ దశల్లో ఫేజుల వారిగా అవుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇది కూడా ఎలాంటిదంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అధికంగా వసూలు చేశారు పబ్లిక్ నుంచి. కానీ ఏపీఈఆర్సీ మీరు అధికంగా వసూలు చేసుకున్నారు చెప్పిన దానికంటే, కాబట్టి తగ్గించండి, 13 పైసలు తగ్గించండి యూనిట్ కి అని ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేయక తప్పదు. కాబట్టి వాటిని అమలు చేసే పరిస్థితుల్లో కూడా మళ్ళీ మేమే విద్యుత్ ఛార్జీలు తగ్గించేసామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ప్రజలు ఇంత అమాయకంగా ఉంటారు అన్నది చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా నమ్ముతున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పని పైన సోషల్ మీడియాలో కూడా ఒక సెటైర్ కూడా నడుస్తుంది. ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి నుంచి పర్సు కొట్టేసి అతను డబ్బులు లేవు, నాకు ఛార్జీకి డబ్బులు లేవు అంటే ఆ పర్సులోని డబ్బుల్లోనే తీసి ఒక 5 రూపాయలతో టికెట్ కొనిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఉంది. ఈ విద్యుత్ ఛార్జీల తగ్గింపులో అని ఒక సెటైర్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. విపరీతంగా వసూలు చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఒక 13 పైసలు చొప్పున కొద్దిగా తగ్గించేసి మేము మొత్తం మీకు పెద్ద భారీ ఊరట ఇచ్చేసాం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడం ఏంటి అన్న ఒక సెటైర్ కూడా నడుస్తోంది. సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొత్తం ఇలాగే ఉంది. అంటే ఈసారి మాత్రం
ఎక్కడ ఆయన మొహమాట పడేందుకు కూడా సిద్ధంగా లేరు. గత ప్రభుత్వ హయాంలో పనులు కదా ఇవి, మన ఖాతాలో వేసుకుంటే ఎలా, గత ప్రభుత్వ ఐడియాలు కదా, వీటి మీద మనం విపరీతంగా ప్రచారం చేసుకుంటే ఎలా అని ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మొహమాటానికి వెళ్తున్నట్టుగా లేదు. ఏమైనా సరే ప్రతిదీ మన ఖాతాలోనే వేసుకోవాలి, మనకు మీడియా బలం ఉంది కాబట్టి దాన్ని ప్రజల మీద రుద్దాలి, నమ్మించాలి, దాని ద్వారా మళ్ళా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలి అన్న ఆలోచనతో వెళ్తున్నట్టుగానే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు ఈ 6 లక్షల ఇల్లు అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంజూరైనవి కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చినవి కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇల్లు మంజూరు చేస్తే అవి వివిధ ఫేజుల్లో పూర్తవుతూ వస్తున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ కూడా తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడిపోయారన్నది స్పష్టంగా అర్థమవుతోంది.